నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పల్నాడు జిల్లా అడిగొప్పలలో దారుణం. అన్నా తమ్ముణ్ణి నరికి చంపిన ప్రత్యర్థులు. వివేక సతీమణి సౌభాగ్యమ్మ భూములు రికార్డుల్లో మాయం. వైసీపీ హయాంలో వేరొకరి పేరిట బదలాయింపు. రాష్ట్రంలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు. ఈ ఏడాది ఇప్పటి వరకు 751 కోట్లు కొల్లగొట్టినట్లు వైనం. బీబీజీ రామ్జీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులపై భారత్ తీవ్ర ఆందోళన. దీపు దాస్ను హతమార్చిన వారిని శిక్షించాలని డిమాండ్. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. దుర్గి మండలం అడిగొప్పలలో అన్నా తమ్ముడు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన శ్రీరామమూర్తి, హనుమంతును ప్రత్యర్థులు రాత్రి వేట కొడవళ్లతో నరికి చంపారు. యాగంటి నరేష్ అనే వ్యక్తి ముందుగా హనుమంతుపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం నీలంపాటి అమ్మవారి గుడి దగ్గర ఉన్న శ్రీరామమూర్తిపై కత్తులతో దాడి చేసి చంపినట్లు సమాచారం. వ్యక్తిగత కుటుంబ కలహాలతోనే ఈ హత్యలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఎదురొచ్చిన వారందరినీ ఇబ్బందులకు గురిచేసిన ఆ పార్టీ నేతలు చివరికి జగన్ బాబాయి కుటుంబాన్ని కూడా వదలలేదు. వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన సతీమణి సౌభాగ్యమ్మ కుమార్తె సునీతకు పెద్ద షాక్ ఇచ్చారు. సౌభాగ్యమ్మ పేరిట ఉన్న 7.03 ఎకరాలను రికార్డుల్లో మాయం చేశారు. 2022లో జరిగిన ఈ కుట్ర ఇటీవల భూముల మ్యూటేషన్ కోసం ప్రయత్నించగా వెలుగులోకి వచ్చింది. భర్త వైఎస్ వివేకానందరెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సౌభాగ్యమ్మ, ఆమె కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది. పులివెందులలో సౌభాగ్యమ్మ పేరిట 4 కోట్ల విలువైన 7.03 ఎకరాల భూములు ఉండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో జరిగినట్లు తేలింది. పులివెందుల మండలం కె వెలంవారిపల్లెలో 2006 ఫిబ్రవరి 17న స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య 1577/2006, 1579/2006 కింద 4 సర్వే నంబర్లలోని 7.03 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నంబర్లో 351/ఏలో 2.91 ఎకరాలు, 352లో 4.05 ఎకరాలు, 353/1లో 0.04 సెంట్లు, 354లో 0.03 సెంట్లు, మొత్తంగా 7.03 ఎకరాలు ఇప్పుడు సౌభాగ్యమ్మ పేరిట వెబ్లాండ్లో కనిపించడం లేదు. ఈ భూముల మ్యూటేషన్ కోసం ఇటీవల ప్రయత్నం చేయగా ఆ భూములు ఆమె పేరిట లేనట్లుగా వెలుగులోకొచ్చింది. రికార్డులు పరిశీలించగా 2022 వరకు సౌభాగ్యమ్మ పేరిటే భూములున్నాయి. సర్వే నంబర్ 351/ఏ కింద ఉన్న 2.91 ఎకరాల భూమి సౌభాగ్యమ్మ పేరుతో పోలిన సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి పేరిట బదలాయించినట్లు బయటపడింది. తన పేరిట వెబ్లాండ్లో భూములు లేకుండా చేయడాన్ని తెలుసుకున్న సౌభాగ్యమ్మ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య విచారణ చేపట్టి జేసీ అదితి సింగ్కు నివేదిక ఇచ్చారు. కె వెలమవారిపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్లో 352, 353/1, 354లో ఉన్న మొత్తం 4.12 ఎకరాల భూములో వెబ్లాండ్లో అక్రమ మార్పులు జరిగినట్లు ఆర్డీఓ జేసీకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ భూములు వైఎస్ సౌభాగ్యమ్మ పేరున రెగ్యులర్ ఖాతా నంబర్ 763లో ఉండగా అవి నోషనల్ ఖాతా నంబర్ 300004 కిందకు మార్చినట్లు పేర్కొన్నారు. మండల సర్వేయర్ సర్వే నిర్వహించి ఆ భూములు సౌభాగ్యమ్మవిగా తేల్చారు. వెబ్లాండ్లో మార్పులు అప్పటి తహసీల్దార్ కె మాధవకృష్ణారెడ్డి పనిచేస్తున్న సమయంలో జరిగాయని నివేదికలో పేర్కొన్నారు. రికార్డుల పరంగా చూస్తే సౌభాగ్యమ్మకే భూములు చెందుతాయని, తహసీల్దార్ అక్రమాలకు పాల్పడి వెబ్లాండ్లో బదలాయింపు చేశారని విచారణా నివేదికలో వివరించారు.
2020 నుంచి 2024 వరకు పులివెందుల తహసీల్దార్గా మాధవ కృష్ణారెడ్డి పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎఫ్ సెక్షన్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. ఇటీవల డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నతి పొందారు. కలెక్టర్ కార్యాలయంలోనే పూర్వస్థానంలోనే తహసీల్దార్ హోదా కిందే పనిచేస్తున్నారు. కీలకమైన ఈ విభాగంలో నిషేధిత జాబితాలో భూములు చేర్చడం, తొలగించడం లాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు కేవైసీ చేయాలి, ఓటీపీ చెప్పమని ఫోన్ చేస్తారు. చెప్పారో మీ ఖాతా ఖాళీ అవుతుంది. ఆన్లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్ అని ఆశ చూపుతారు. నమ్మారో మీ డబ్బు మాయం చేసేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక అడ్డదారుల్లో సైబర్ కేటుగాళ్లు సొమ్ము దోచేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఈ ఏడాది రాష్ట్రంలో సగటున గంటకు 8.54 లక్షలు, రోజుకు 2.05 కోట్ల చొప్పున ఏడాదికి 751 కోట్లు కొల్లగొట్టారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో సగటున ప్రతి గంటకు 8.54 లక్షలు దోచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 751.40 కోట్లు కొల్లగొట్టారు. డిజిటల్ అరెస్టులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఓటీపీ, ఆన్లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, ఈ కేవైసీ, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరిట మోసాలు, న్యూడ్ వీడియో కాల్స్తో ఉచ్చులోకి లాగడం. ఇలా ఒక్కటేంటి, ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులతో నేరాలకు పాల్పడుతున్నారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ ఏడాదిలో ఏపీ నుంచి నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ గణాంకాలు వెలుగులోకొచ్చాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ పోర్టల్కు ఏపీ నుంచి 57,673 ఫిర్యాదులు అందగా ఆయా ఘటనల్లో బాధితులు రోజుకు సగటున 2.05 కోట్లు పోగొట్టుకుంటున్నట్లు వెల్లడైంది. ఎన్సీఆర్పీకి అందిన ఫిర్యాదుల్లో ఒకే తరహాలో ఉన్న వాటన్నింటినీ వర్గీకరించి పోలీసులు 1771 కేసులు నమోదు చేశారు. ఈ ఏడాదిలో సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి 751.40 కోట్లు కొల్లగొడితే అందులో 2.21 కోట్లు మాత్రమే అధికారులు వెనక్కి తీసుకురాగలిగారు. బాధితులు పోగొట్టుకుంటున్న దాంట్లో కనీసం 1% రికవరీ కావట్లేదు. మరో 89 కోట్లు నేరగాళ్ల పరం కాకుండా బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేయగలిగారు. బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి తాము చెప్పిన ఖాతాల్లోకి సొమ్ము జమైన వెంటనే సైబర్ నేరగాళ్లు క్షణాల వ్యవధిలో దాన్ని వందల ఖాతాల్లోకి మళ్లించేస్తున్నారు. ఈ మ్యూల్ ఖాతాల సేకరణ కోసం కమిషన్లు ఇచ్చి మరీ ప్రత్యేక ముఠాల్ని నడిపిస్తున్నారు. సైబర్ నేరాల ముఠాల నిర్వాహకులు విదేశాల్లో ఉంటూ ఆపరేటర్లను ఇక్కడ పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో కేసుల ఛేదన సవాల్గా మారుతోంది. వారిని పట్టుకోవడం, సొమ్ము రికవరీ చేయడం కోసం ఎంతో శ్రమపడాల్సొస్తోంది. సైబర్ నేరాల బారిన పడిన మొదటి గంటలోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగలిగితే ఆ సొత్తు నేరగాళ్ల ఖాతాల్లోకి మళ్లిపోకుండా బ్యాంకు వద్దే స్తంభింపజేసేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదివ్వొచ్చు. విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కూడలిలోని జాతీయ రహదారిపై ఓ రైస్ లోడ్ లారీ బోల్తా పడింది. పశ్చిమ బెంగాల్ నుంచి విశాఖ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్పందించి లారీని పక్కకు తీశారు. బియ్యం సంచులను వెంటనే తీసి భద్రపరిచారు. ప్రధాన కూడలి వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అక్కడ ఉన్న వారు కాస్త ఆందోళనకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా రాయచోటి గాలివీడు మార్గంలోని ఎండపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. మాధవరం వడ్డేపల్లికి చెందిన వెంకట సాయి కుమార్, రేపన లక్ష్మీప్రసాద్ ద్విచక్ర వాహనంపై రాయచోటి వస్తుండగా ఎకో పార్కు వద్ద తవ్విన కల్వర్టును గుర్తించకపోవడంతో ప్రమాదం జరిగింది. వెంకట సాయి కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన లక్ష్మీప్రసాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. శ్రీశైలంలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. శ్రీశైలం మహాక్షేత్రం మంచుతో అలుముకుంది. చలి తీవ్రతకు పురవీధుల్లో భక్తుల రాకపోకలు మందగించాయి. చలి తీవ్రత బాగా ఉండడంతో భక్తులు గజగజ వణుకుతున్నారు.
పట్టు చీరల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేవి బనారస్, కంచి, పోచంపల్లి, గద్వాల, మంగళగిరి పేర్లు. అయితే ఈ తరహా చీరల్లో ఎక్కువగా వినియోగించేది మాత్రం మల్బరీ పట్టే. పట్టు చీరల్లోనే రకాలు ఉంటాయనుకుంటాం, కానీ పట్టులోనూ రకాలు ఉంటాయని తెలుసా? అవును, మనం చూసే పట్టు వస్త్రాల్లో అత్యధికంగా మల్బరీనే అయినప్పటికీ ఒక రకం పట్టుకు మాత్రం అత్యంత డిమాండ్ ఉంది. అదే ముగా. అసోం రాష్ట్రంలోనే అత్యధికంగా దొరికే ఈ ముగా సిల్క్కు గోల్డెన్ థ్రెడ్స్గా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఆ చీరల వివరాలేంటో తెలుసుకుందాం. వాళ్ళు తీసుకొచ్చినటువంటి అస్సాం మీడియా టూర్లో భాగంగా మనం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సిల్క్ విలేజ్ని సందర్శించబోతున్నాం. ఇంతకీ అదేంటనుకుంటున్నారా? అదే స్వాల్కుచి. ఇక్కడి గోల్డెన్ థ్రెడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. దాదాపు 6,500 పైగా మగ్గాలపైన చేనేతను కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇల్లు ఓ అద్భుతమైన కథను చెబుతుంది. తరతరాలుగా చేస్తున్నటువంటి నేతకు సంబంధించిన విశేషాలను వివరిస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పట్టుచీర కొనాలంటే ముందుగా ఏ రంగు కొనాలనేదే పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడికి వెళ్తే మాత్రం ఆ సమస్య లేదు. బంగారు వర్ణంలో మెరిసిపోయే పట్టుచీరలు దర్శనమిస్తాయి. అవే ముగా సిల్క్ చీరలు. వైల్డ్ సిల్క్, గోల్డెన్ థ్రెడ్స్ గా పేరుగాంచిన ముగా సిల్క్ కు అసోం రాష్ట్రంలోని సువాల్కుచి గ్రామం పెట్టింది పేరు. ప్రపంచంలోనే అతిపెద్ద వీవింగ్ విలేజ్ గా సువాల్కుచికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ గా ప్రసిద్ధిగాంచిన సువాల్కుచిలో ఏకంగా 6,500కు పైగా మగ్గాలపై వస్త్రాలను నేస్తారు. ఇక్కడ నివసించే 20,000 మంది జనాభాలో దాదాపు 80% మందికి జీవనోపాధి చేనేత కావడం విశేషం. అడవుల్లో సోము చెట్లపై మాత్రమే ఎదిగే ముగా సిల్క్ గూళ్లను సేకరించి వాటి నుంచి దారాలను తీయటం ఓ పెద్ద ప్రక్రియే. అంత అరుదుగా దొరుకుతుంది కాబట్టే ఒక్కో చీర దాదాపు 25,000 నుంచి లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు స్థానిక వ్యాపారులు. मुगा सिल्क बेसिकली जो मुगा यूवी प्रोटेक्शन है, सन प्रोटेक्शन है, हाई लॉन्जिविटी है. मुगा सिल्क इज 150 years लॉन्जिविटी. मुगा सिल्क फैब्रिक जो कोकोन फार्म प्रोडक्शन डिपेंड विद वेदर. 2 टाइप ऑफ कोकोन प्रोडक्शन है, अक्टूबर एंड नवंबर, मई एंड जून. बेस्ट टाइम अक्टूबर एंड नवंबर कोकोन प्रोडक्शन. जो कोकोन प्रोडक्शन लिमिटेड जो लाइफ साइकिल ऑफ मुगा सिल्क जो बटरफ्लाई वो जो 4 to 5 इंच तक हुआ, वो एक मर गया तो कोकोन डैमेज हो गया. वो तो प्राइस सेलिंग का जो एक्सपोर्ट मार्केट का हाई हुआ तो मुगा पर केजी प्रेजेंट वैल्यू 53,000 रुपीज. जो एक साड़ी बनाने के लिए 1 मंथ लगेगा, वो एक्सपर्ट विभाग. हाथ से बनाने का तो यह स्वालकुची का पावरलूम नहीं, ओनली हैंडलूम. वो जो इंडिया बिफोर इंडिपेंडेंस जो 1946 9 जनवरी यहाँ गांव पर महात्मा गांधी विजिटेड. హ్యాండ్లూమ్ హెరిటేజ్ విలేజ్ గాను సువాల్కుచికి పేరుంది. ముగా సిల్క్ చీరలు కేవలం బంగారు వర్ణంలోనే ఉంటాయి. వీటిపై వేసే మోటిఫ్లను బట్టి ధరలో మార్పు ఉంటుంది. ఈ చీరల మన్నిక కూడా 150 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. ప్రధానంగా యూవీ కిరణాల నుంచి రక్షించే పట్టుగా ముగా సిల్క్ కు పేరుండటం దీని డిమాండ్ ని మరింత పెంచింది. దీంతో క్వాలిటీలో లోపం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. నేతన్నలకు దాదాపు 3.5 లక్షల విలువైన డిజైనింగ్ యంత్రాలను నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఉచితంగా అందిస్తున్నాయి. జీఐ ట్యాగ్ ను సైతం సొంతం చేసుకున్న ముగా సిల్క్ కు మరింత ప్రాచుర్యం కల్పించి పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అస్సాం ప్రభుత్వం ముగా మిషన్ పథకం అమలు చేస్తోంది. సోము చెట్ల పెంపకం, సీడ్ బ్యాంకులు, నేతన్నలకు శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఇది స్వాల్కుచిలో మగ్గం విశేషాలు.
స్వాల్కుచిలో ప్రతి ఇల్లు ఓ సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. తరతరాలుగా చేనేత కళలను తమ తర్వాతి తరాలకు అందిస్తుంది. ఆ కళని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. బంగారు వస్త్రాలను తయారు చేస్తూ గోల్డెన్ థ్రెడ్స్ని ప్రపంచానికి అందిస్తున్నటువంటి స్వాల్కుచి విశేషాలు ఇవి. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, స్వాల్కుచి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ వీబీజీ రామ్జీ బిల్లుకు ఆమోదం తెలిపారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ఈ బిల్లును ప్రతిపాదించిన కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 125 రోజులు పని కల్పించే ఉద్దేశంతో ఈ బిల్లు తెచ్చింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ ఉపాధి నిధుల కోసం వీబీజీ రామ్జీ పథకానికి 151,282 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన శాంతి బిల్లుకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. పౌర అనురంగంలోని వివిధ చట్టాలను ఒక్కటిగా చేయడమే కాక ప్రైవేటు భాగస్వామ్యం కోసం ఈ చట్టం రూపొందించారు. ప్రభుత్వ లైసెన్సుతో అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, లీజు, నిర్వహణ వంటి బాధ్యతలను ప్రైవేటు కంపెనీలు జాయింట్ వెంచర్లు చేపట్టేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. బంగ్లాదేశ్లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ తెలిపింది. తమ అధికారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. దీపు చంద్రదాస్ హత్యకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వెలుపల జరిగిన నిరసనలపై ఆ దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. బంగ్లా హై కమిషన్పై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్లో ఓ వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ తెలిపారు. ఆందోళనకారులు కంచె దాటలేదని వివరణ ఇచ్చారు. ఈ నెల 20న ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ ముందు ఆందోళనకు దిగిన 20 నుంచి 25 మంది ఆందోళనకారులు మైమిన్ సింగ్లో హిందూ యువకుడి హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు చెప్పారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వారిని చెదరగొట్టారని, ఆ వీడియోలు ఆన్లైన్లో ఉన్నాయని తెలిపారు. వియన్నా ఒప్పందం ప్రకారం తమ భూభాగంలోని విదేశీ మిషన్లు, పోస్టులకు రక్షణ కల్పించేందుకు భారత్ కట్టుబడి ఉందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీపు చంద్రదాస్ హత్యకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. మహారాష్ట్రలో 288 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 207 స్థానిక సంస్థల అధ్యక్ష పదవులను అధికార మహాయుతి కూటమి గెలుచుకుంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ సమిష్టిగా 44 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తుది ఫలితాల్లో బీజేపీ 117 మున్సిపల్ అధ్యక్ష పదవులను గెలుచుకుంది. మిత్రపక్షాలైన షిందే వర్గం శివసేన 53, అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ 37 పదవులను సొంతం చేసుకుంది. మహావికాస్ అఘాడీలో భాగమైన కాంగ్రెస్ 28, శరద్ పవార్ ఎన్సీపీ 7, ఠాక్రే వర్గం శివసేన 9 స్థానాలను ఖాతాలో వేసుకున్నాయి. ఎస్సీసీలో నమోదు చేసుకున్న పార్టీలు 4 స్థానాలను గెలుచుకోగా 28 మున్సిపల్ అధ్యక్ష స్థానాలను గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలు గెలుచుకున్నాయి. 5 స్థానాల్లో స్వతంత్రులు సత్తా చాటినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మరికొద్ది రోజుల్లో 2025 పూర్తి కాబోతుంది. ఈ ఏడాదిలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవ తప్పిదాల వరకు, ఉగ్రదాడుల నుంచి విమాన ప్రమాదాల వరకు అనేక దారుణాలు జరిగాయి. పసికందుల నుంచి పండు ముసలి వరకు అనేక మందిని మృత్యువు వెంటాడింది. ఈ ఏడాదిలో వందలాది మంది జీవితాలు ఛిద్రమవ్వగా అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ సంవత్సరంలో జరిగిన ఘోర ప్రమాదాలపై ఈటీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. 2025 ఏడాది అనేక మందికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జనవరిలో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నుంచి నవంబర్లో ఢిల్లీ ఉగ్రదాడి వరకు అనేక ఘటనల్లో వందలాది మంది అసూలుబాశారు. ఈ సంఘటనలన్నీ వాతావరణంలో వస్తున్న మార్పులు, జనసమూహ నిర్వహణ, మౌలిక సదుపాయాలు, భద్రతా లోపాలను ఎత్తిచూపాయి. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా భక్తులు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రతా నిర్వహణపై అనేక విమర్శలు వచ్చాయి. అతిపెద్ద ఉత్సవాల సమయంలో ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడులు జరిపిన దాడితో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. బైసరన్ లోయలో పర్యాటకులు చాలా ఉల్లాసంగా సేదతీరుతున్న వేళ తుపాకులతో విరుచుకుపడిన 5 ముష్కరులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. భద్రతా బలగాలు తక్షణమే స్పందించినప్పటికీ ఈ ఘటన ఆ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్రవాద ముప్పును మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. మే 7న పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. దీంతో కంగుతిన్న పాక్ నియంత్రణ రేఖ వెంబడి దాడులు చేసినా భారత్ బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. భారత్ బలగాల దెబ్బకు నిలువలేకపోయిన పాక్ కేవలం 5 రోజులకే కాళ్లబేరానికి వచ్చింది. దేశ చరిత్రలో అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటైన సంఘటన ఈ ఏడాది జూన్ 12న జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ భవనంపై కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 260 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో అనేక రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగి అనేక ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో సంభవించిన వరదల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవగా భారీగా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయి. పంజాబ్లోనూ భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో వేల ఎకరాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. జులై 9న గుజరాత్లోని వడోదరాలో 40 ఏళ్ల నాటి గంభీర వంతెన కూలిపోవడంతో దాదాపు 22 మంది మృతి చెందారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన 2 పిల్లర్ల మధ్య స్లాబ్ కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై వెళుతున్న 2 ట్రక్కులు, 2 వ్యాన్లు, ఓ ఆటో నదిలో పడిపోయాయి. అంతకుముందు నెల జూన్ 4న తొలిసారి ఐపీఎల్ కప్పు నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా అభిమానులు గాయపడ్డారు. నిర్వహణ, భద్రతా లోపాలు కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది. జూన్ 30న తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు జరిగి 40 మందికి పైగా కార్మికులు దుర్మరణం చెందారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు దర్యాప్తు కమిటీ వెల్లడించింది. అటు సెప్టెంబర్ 27 సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉగ్రదాడి జరిగింది. కారులో బాంబు పేలుడు జరిగి 9 మంది మృతి చెందారు. పేలుడుకు పాల్పడిన జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ ఉమర్ నబీకు జైషే మహ్మద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు ఘటనలో 9 మంది అధికారులు ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలో ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కేసులో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి నమూనాలు సేకరిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విజయవాడలో గుర్రం పాపిరెడ్డి చిత్ర యూనిట్ సందడి చేసింది. జయరాం థియేటర్కు విచ్చేసిన చిత్ర తారాగణం సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. చిత్రంలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయని, ప్రతి ఒక్కరూ మూవీని తప్పక వీక్షించాలని హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కోరారు. సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ హిట్ టాక్ సంపాదించి ప్రేక్షకులను అలరిస్తోందని కమెడియన్లు జీవన్, రాజ్ కుమార్ కెస్రెడ్డి తెలిపారు. ప్రతి థియేటర్లోనూ ప్రేక్షకులు తమకు బ్రహ్మరథం పట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమాను కుటుంబ సమేతంగా చూడవచ్చని, ఏ విధమైన అసభ్య సన్నివేశాలు లేవన్నారు.
కాతిరత్నాలు తర్వాత మత్తు వదలరా 2 తర్వాత ఇంకొక కామెడీతో పాటు గుర్రం పాపి రెడ్డి అని మీ ముందుగా వచ్చాను. అండ్ మొత్తం టీమ్ సపోర్ట్ చేయడానికి చాలా 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 కష్టపడి ఒక ఫిల్మ్ని తయారు చేసి మీ ముందుగా ప్రజెంట్ చేశారు. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. అలా విన్నపడుతుంది. ఎస్, న్యూస్ వస్తుంది, మోర్ టౌన్స్ నుంచి న్యూస్ వస్తుంది దట్ వీఆర్ ఫిల్లింగ్ ద థియేటర్స్. సో ఇంకొంచెం ఆడియన్స్ తరఫు నుంచి కొంచెం పుష్ వచ్చేస్తే ఇంకా బాగా నడుస్తుంది అనిపిస్తుంది. అండ్ హోప్ఫుల్లీ మీరు అలాగే సపోర్ట్ చేస్తారు. సినిమాని చాలా బాగా ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారు. మేమందరం ఇక్కడ కూర్చున్నాము అంటే ఇదంతా మీ అందరి దయవల్లే. మీరు లేకపోతే మేము లేము. సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తుంటాయి, కానీ ప్రతి వారం మీరు ప్రతి సినిమాని మీరు ఆదరించి మమ్మల్ని ఈ స్థాయిలో కూర్చోబెడుతున్నారంటే మీ ప్రేమ అభిమానాలకి మీకు పాదాభివందనాలమ్మా. సినిమా చాలా బాగా వెళ్తుందండి. మా వంతు ప్రయత్నం మేము చేసాం. మాకు సపోర్ట్ చేయాలి, ఎప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారో అలాగే ఎప్పుడు కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని దగ్గరికి తీసుకెళ్తారని ఆడియన్స్కి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.